హలో అండి, అందరికీ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది మొన్నటి వ్లాగ్కి కంటిన్యూ అనమాట. ఇక్కడ తీయేష్ బాబు మార్నింగ్ అయితే లేచేసాడు. ఇషాన్ ఏమో యోగా చేసుకుంటున్నాడు. ఈ బర్డ్ చూసారా, దీని పేరు మ్యాంగో అనమాట. ఇషాన్ అయితే పెట్టాడు. ఈ బర్డ్లో ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే ఇది వెజ్ కానీ సీడ్స్ కానీ ఏమీ తినదంట. ఓన్లీ బిర్యానీ అయితేనే తింటుందంట, అండ్ నాన్ వెజ్ ఫిష్ అలాంటివి. దీన్ని నా మీద అయితే పెట్టుకున్నా కొన్ని పిక్స్ తీసుకుందామని. పిక్స్ మాట పక్కన పెడితే చాలా భయపడ్డాను. నా చైన్ లాగుతుంది ఇది. అండ్ మేమందరం బయటకి అయితే వెళ్తున్నాం. ఫిష్ అయితే తేడానికి వెళ్తున్నాం. ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుందంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఫిష్తో పాటు రొయ్యలు కూడా తీసుకున్నాము. వెళ్ళినప్పుడు అది నేను డ్రైవింగ్ చేస్తాననేసి అడిగాను. నా వెనుక తీయేష్ బాబు ఉండడంతో కొంచెం భయపడ్డాను, బట్ బాగానే డ్రైవ్ చేశా. ఇదే ఫస్ట్ టైం నేను బెంగళూరులో డ్రైవ్ చేయడం. బయట అయితే ఎండలో తిరిగి రావడం వల్ల ఇక్కడైతే భలే చల్లగా ఉంది. పిల్లలందరూ ఇక్కడ భలే స్విమ్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల. అండ్ నేను అది కూడా ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాం చల్లగాలికి. ఫస్ట్ మా తీయేష్ బాబు వాటర్ చూసి చాలా భయపడ్డాడు. అసలు టచ్ కూడా చేయలేదు. తర్వాత స్లోగా వాడి లెగ్స్ కూడా అందులో కూర్చోబెట్టి కాసేపు ఆడించాం. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వాడి స్లీపింగ్ టైం అయితే అయింది. అండ్ పైకి తీసుకెళ్ళి కాసేపు పడుకోబెట్టేశాను. ఇక్కడ మా అక్క మా కోసం చేపల పులుసు అండ్ రొయ్యల ఇగురు చేస్తుంది. వాసన అయితే చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాం అనమాట. లంచ్ అయితే కుమ్మేసాం. చాలా అంటే చాలా బాగుంది. మా తీయేష్ బాబు కూడా బువ్వ తినేసి చక్కగా వాళ్ళ అన్నతో ఆడుకుంటున్నాడు. రిలాక్స్ అవుతున్నారు ఇద్దరు కూడా. మా తీయేష్ బాబు అయితే ఇషాన్ని అసలు వదిలేవాడు కాదు. చక్కగా వీళ్ళిద్దరు కలిసి భలే ఆడుకునేవారు. ఇషాన్ ఎక్కడికి వెళ్తే అక్కడే కూడా తిరుగుతూనే ఉండేవాడు తీయేష్. వీళ్ళిద్దరూ భలే ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు ఇక్కడ మ్యాంగో గడితో ఆడుతున్నారు. అలా మేము కూడా కాసేపు పిల్లలతో కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకున్నాం. చక్కగా ఇలా బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాలక్షేపం అయితే చేసాము. అలా ఈవినింగ్ బోర్ కొట్టేసరికి మేమైతే స్విమ్మింగ్ పూల్కి మళ్ళీ వచ్చేసాం. ఇక్కడ అక్కకి నాకు స్విమ్ చేయడం రాకపోయినా కాసేపు అలా వాటర్లో అయితే ఆడుకున్నాం. అస్సలు బయటకి అయితే రావాలనిపించలేదు నాకైతే. ఫుల్ ఎంజాయ్ చేశారు బాగా. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ పిల్లలైతే వాలీబాల్ ఫుట్బాల్ అది ఆడుతున్నారు. వాళ్ళతో అది కూడా నేను ఆడతాననేసి వాళ్ళే జాయిన్ అయిపోయాడు. మేమేమో సరదాగా ఉయ్యాలది ఊగడం, సరదాగా ఇక్కడ అలా టైం పాస్ అయితే చేసాం అనమాట. అలా బయటకు వెళ్ళి స్నాక్స్ అయితే తినేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.